రైతు సోదరులు నమస్కారం అండి. నా పేరు కొండలరావు, కిసాన్ గురు అగ్రి ఛానల్. మొదటగా మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసుకోండి. మరిన్ని వీడియోలు చేయడానికి మీరు నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుందండి. ముందుగా మనం ఈరోజు మినుము పైరుకు వచ్చేసేటప్పటికి మనం ఎలాంటి మందులు వాడాం, ఏం వాడాం అనే దాని గురించి ముందుగా ఒక వీడియో చేయడం జరుగుతుంది. దీని ప్రకారం మీరు కనుక వాడుకున్నట్టయితే మంచి దిగుబడులను అయితే మీరు సాధించడం జరుగుతుందండి. ముఖ్యంగా ముందుగా మనం ఫస్ట్ స్ప్రేయింగ్ కింద గెయినప్, ప్రొక్లైన్, M45 ప్రైవేట్ అయిన మందులను అయితే మనం వాడించడం జరిగింది. అయితే ఇది వాడిన తర్వాత సెకండ్ స్ప్రే కింద టెట్రాప్రవర్, సాఫ్, ఇమిడా, ఇండక్సోకార్బ్ పురుగు మందు కింద మనం వాడడం జరిగింది. అయితే ఇది ఏ డోసులో వాడి ఏంటనేది మీకు పైన నేను ఒకసారి పక్కన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అది ఒకసారి గమనించండి. అదేవిధంగా థర్డ్ స్ప్రేయింగ్ వచ్చేసి హార్వెస్టర్ 250 ml కాడికి, అమిస్టర్ టాప్ 200 ml కాడికి, వయోగో 100 ml కాడికి, ఇమిడా, ఇంపీరియల్ అనేది ఏంటంటే మీకు గ్యాస్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు వచ్చేసేటప్పటికి తెల్లదోమకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పెయిన్ బంక్ కానీ తెల్లదోమకు కానీ ఉపయోగపడుతుంది, గ్యాస్కి కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల దాని మనం ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా వచ్చేసి ఫోర్త్ స్ప్రేయింగ్ కింద హార్వెస్టర్, రేమన్, మళ్ళీ ఇంపీరియల్ ఇచ్చామండి. 200 ml చొప్పున ఇంపీరియల్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసేటప్పటికి దాని కాంబినేషన్ కస్టడీ ఇవ్వడం జరిగిందండి. ఫిఫ్త్ స్ప్రేయింగ్ కింద రేమాను, దాంట్లో వచ్చేసి కేబయో, డైమాక్సా, అదేవిధంగా ఇమిడా అనేది మనం ఇవ్వడం జరిగింది. ఈ 5 స్ప్రేయింగ్లో కలిపి మనం ఈ కాంబినేషన్ ద్వారా మనం అయితే రైతులకి ఇవ్వడం జరిగిందండి. మంచి దిగుబడి సాధించడం జరిగింది. అది 1 చేను 2 చేనులు అయితే మనం ఈ డోసులు చెప్పామని కాదండి. మనం ఇచ్చిన ఈ డోసుల ప్రకారం వాడిన ప్రతి చేలు కూడా 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి సాధించడం జరిగిందండి. అందువల్ల మీకు నేను ఈ యొక్క డోసుని నేను ప్రిఫర్ చేయడం జరుగుతుంది. మీకు ఈ డోసులు ఎలాంటి డౌట్లు ఏమైనా ఉన్నా కానీ, ఏమన్నా అనుమానాలు ఉన్నా ఒకసారి నన్ను సంప్రదించినట్లయితే నేను మీకైతే తగిన సూచనలు చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు చేయడానికి మీరు మీ సహాయం నాకు అందించినట్టు అవుతుంది. అదేవిధంగా నేను ఎంతో ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సహించినట్లు అవుతుందండి. అదేవిధంగా ఈ యొక్క చేలు మీరు చూసినట్లయితే దీంట్లో మనం తడి పెట్టలేదండి. ముఖ్యంగా గమనించాల్సింది తడి పెట్టలేదు. అదేవిధంగా తడి పెట్టడానికి ఛాన్స్ లేదండి చేనుకి. ఫార్మర్ వచ్చేసేటప్పటికి ఈ దీంట్లో విత్తనం పడేటప్పటికి జనవరి 20వ తారీఖు పడిందండి విత్తనం. అయినప్పటికి కూడా మనం అనుకున్న రీతిలో మనం స్ప్రేయింగ్ చేయించి మంచి దిగుబడి సాధించడం జరిగింది. మీకు వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల గురించి ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా మన పైన డిస్క్రిప్షన్ నెంబర్ నాకు కాంటాక్ట్ చేసినట్టయితే నేను మీకు మంచి సలహాలు ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఏ పైరు గురించి అయినా సరే, అంటే ఇప్పుడు మినుము గురించి మన ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు మినుము గురించి మాత్రం మనం వీడియోలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్యాడీ, అన్ని రకాల పంటల గురించి మీకు వీడియో చేయడం జరుగుతుందండి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ప్రోడక్ట్ గురించి మీకు డీప్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. రాబోయే వీడియోలను కూడా మీరు ఆదరించాలని, మన ఛానల్ని కొద్ది ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుందండి. పై నెంబర్